హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ 10 o'clock నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో నా వర్క్ అంతా కంప్లీట్ అయింది మార్నింగే. టిఫిన్ అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు జస్ట్ మ్యాక్సీని కొంచెం ప్యాంపర్ చేయడానికి వచ్చిన. షీ ఈజ్ జర్మన్ షెఫర్డ్ డాగ్ 1.5 years అండి ఇప్పటికి. సో నెక్స్ట్ టైం నుంచి దాని వీడియోస్ నేను షేర్ చేస్తాను మీకు. ప్రజెంట్ ఇప్పుడైతే మీకు చిన్న సెటప్ చూపిస్తున్నాను. ఐ హ్యావ్ ఎ ఓల్డ్ టేబుల్, టేబుల్ ప్లేస్ చేసిన, దాని మీద ఒక ప్లేవుడ్ పెట్టేశాను. ఒక మంచి క్లాత్ తీసుకొని దాని మీద నీట్గా కవర్ చేసేస్తున్నాను ప్లేవుడ్ కనిపించకుండా. నా దగ్గర ఒకటి ఫ్రేమ్ ఉందండి కృష్ణుడిది, హోల్ ఫ్రేమ్ ఉంది. నా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది యాక్చువల్గా. తర్వాత ఒక జీజీ ప్లాంట్ అండ్ ఒక మంచి మనీ ప్లాంట్ కూడా నేను ప్రాపగేట్ చేసి అక్కడ సెటప్ చేస్తున్నాను. తర్వాత ఒక బౌల్లో మంచిగా పువ్వులు అన్నీ వేసి సెటప్ చేసి అక్కడ ఫ్రంట్ పెట్టేశాను డెకరేషన్ కింద. అండ్ ఇది రేపు టిఫిన్ కోసం ఇప్పుడే నానబెట్టేశానండి. ఇది మా మ్యాక్సీ కోసం ఎగ్ అండ్ రైస్, కొంచెం దాల్ కూడా. మార్నింగ్ టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో మా మ్యాక్సీగా రైస్ పెట్టేశాను. నెక్స్ట్ టిఫిన్ చేశాక కొన్ని డిషెస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. సో అన్నీ సెటప్ కూడా చేసేస్తున్నాను. ఈజీగా ఉంటుందండి లైఫ్ ఇలా, లేకపోతే చాలా కష్టం మేనేజ్ చేయడం. నేను ఆల్రెడీ నిన్ననే దాల్ కొంచెం నానబెట్టి పెట్టిన, అది ఇప్పుడు పెసరపప్పు కర్రీ చేద్దామని చెప్పి అన్ని వెజిటబుల్స్ కోస్తున్నాను. టమాటోస్ 2, ఆనియన్స్, మిర్చి అవన్నీ కోసేసి రెడీగా పెట్టాను. పెట్టాక మా అత్త ఆల్రెడీ వంట చేశారు. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో 1:30 ఇప్పుడు మేము లంచ్కి ప్రిపేర్ అయిపోతున్నాం. ప్లేట్స్ అవన్నీ డైనింగ్ టేబుల్ సెట్ చేసేసాను. ఈరోజు పెసరపప్పు కర్రీ, రైస్ విత్ ఎగ్ అండ్ కొంచెం చింతకాయ చట్నీ. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం నాప్ తీసుకుందాం అనుకున్నాను. బట్ తర్వాత నేను డైలీ మహాభారతం చూస్తున్నానని, ఐఎమ్ 35 weeks ప్రెగ్నెంట్. సో నేను మహాభారతం చూస్తున్నాను సో దట్ బేబీ ఇంటెలిజెంట్గా ఉంటారని, సో వాళ్ళకి తెలుస్తుందని. ఈవినింగ్ ఒక గెస్ట్ వచ్చారు. సో నేను ఇది రికార్డ్ చేయలేకపోయినా, బట్ సేమ్యా చేసిన తర్వాత రేపు యాక్చువల్గా తులసి పూజ కాబట్టి మాకున్న తులసి కోటకి నేను ఇట్లా పెయింటింగ్ వేస్తున్నాను. కొంచెం పెయింటింగ్ ఉంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయింది. నేను చపాతీ పిండి కూడా కలిపేసిన తర్వాత మీ అందరికీ జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. సో జొన్న రొట్టె ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వేడి వాటర్ తీసుకోండి, బాగా బాయిల్ అవుతూ ఉండాలి. ఆ వాటర్ని జొన్న రొట్టె పిండిలో కలిపేయాలి. అప్రాక్సిమేట్గా టీ కప్తో 1.5 cup 2 జొన్న రొట్టెలు అవుతాయండి. సో మీకు ఇది ఒక అంచనా ప్రకారం ఉంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక అది సైడ్కి పెట్టేసేయండి కొంచెం చల్లారే వరకు. ఆ లోపు నేను చపాతీ చేసేసుకుంటాను. సో మా అత్తయ్య నేను చపాతీ తింటాము. మా మామయ్యకి మాత్రం డైలీ జొన్న రొట్టె. హీఈస్ లిటిల్ బిట్ షుగర్ పేషెంట్. సో అందుకని జొన్న రొట్టెలు నేను ఇది మా మమ్మీతో నేర్చుకున్నాను. చాలా ఈజీ అండి, కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ. మీన్ వైడ్ ఇవి చపాతీలు కూడా అయిపోయింది. ఇది లాస్ట్ చపాతీ. ఇప్పుడు జొన్న రొట్టె ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి ఇట్లా గట్టిగా పట్టుకుంటే ఇలా రావాలి. అండ్ ఇంకా మెల్లగా కొంచెం వాటర్, వేడి వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ గరం చేసుకుని చల్లబెట్టిన వాటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కొంచెంగా వేసుకుంటూ మరీ ఎక్కువ పల్చగా చేసుకోకండి. సేమ్ చపాతీ పిండి డో ఎట్లా ఉంటుందో అట్లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. సో ఇప్పుడు డో ఇట్లా మీకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తే అలా మీరు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి. మొత్తం మిక్సింగ్లోనే ఉంటుందండి ప్రాసెస్, లేకపోతే మీకు సైడ్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం డోని మొత్తం పిండిలో మిక్స్ చేసి ఎక్కువ పిండిని కింద మీరు పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రా వేయలేం తర్వాత. సో ఎంత వీలైతే అంతగానం తీసుకోండి. ఫస్ట్ టైం అయితే మాత్రం చేస్తున్నట్టయితే ఇంకా ఎక్కువ పిండి తీసుకోండి, సో దట్ మీకు కొంచెం ట్రైన్ అవుతుంది. కొంచెం ఇట్లా హోల్స్ అవి ఇవి వచ్చినా కూడా కవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్, టెన్షన్ పడొద్దు. ఫస్ట్ టైం ఎవరికైనా కొంచెం అటు ఇటుగానే వస్తుంది, బట్ నేను చాలా క్విక్గానే నేర్చుకున్నాను. 1 time చూడగానే నాకు వచ్చేసింది. మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా కాల్చుకోవచ్చు.
తర్వాత ఫుల్ హై ఫ్లేమ్ మీద పెట్టి ప్యాన్ మీరు ఇలా టర్న్ చేస్తూ మీకు ఈక్వల్ హీట్ ప్రొడ్యూస్ అవ్వదండి లాస్ట్ బార్డర్స్లో. సో మీరు జరుపుతూ ఇట్లా బబుల్స్ వచ్చే వరకు చేసుకోండి. ఎక్కువ మిడిల్లో ఉంచకండి, ఎందుకంటే మిడిల్ మారిపోతుంది మళ్ళీ. తర్వాత వాటర్తో మంచిగా ఇట్లా మొత్తం నాననివ్వాలి. తర్వాత ఇట్లా ఫ్లిప్ చేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 1-2 మినిట్స్ ఆగండి. తర్వాత ఇట్లా ఈజీగా మీకు పైకి వస్తుంది, లేకపోతే స్టిక్కీగా అయిపోతుంది. చూడండి ఎంత క్లీన్గా మొత్తం అంతా కాలిందో. లేకపోతే స్టిక్కీగా ఉంటుంది, మీకు తీయడానికి ప్యాన్ నుంచి తీయడానికి రాదు. ఒకవేళ స్టిక్కీగా అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు వదిలేసేయండి, అక్కడ కింద కొంచెం మంట బాగా తగలనివ్వండి, ఈజీగా వచ్చేస్తుంది. మీన్ వైల్ మా డిన్నర్ కూడా అయిపోయింది. కిచెన్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది నైటే, ఎందుకంటే రేపు ఫెస్టివల్. సో ఎర్లీ మార్నింగ్ లేవాలి, చాలా వర్క్ ఉంటుంది. Do not forget to subscribe the channel, Janu Vlogs.